తిరుప్పావై ధనుర్మాస వ్రతంలో 27వ పాసురంలోని అంతర్లీనంగా ఉన్న విషయాలు తెలుసుకుంటున్నాము. నిన్నటి రోజున గాజులు అంటే ఏంటో తెలుసుకున్నాము కాబట్టి అదే పాసురంలో అండాళమ్మవారు దండకడియాలు అడుగుతుంది. అంటే భుజాలకి వేసుకుంటారు. అంటే భుజాలు దేనికి చిహ్నము అంటే కర్మకి చిహ్నం. కాబట్టి మేము ఏ పని చేసినా సరే అన్నీ ఆ పరమాత్మే తన ఆనందం కోసం మా ద్వారా చేయించుకుంటున్నాడు అని అర్థం. అంతేకాకుండా దుద్దులు అంటే తిరుమంత్రము జ్ఞానానికి చిహ్నము. కర్ణ పువ్వులు దేనికి అంటే ద్వయమంత్రమునకు చిహ్నము అంటే భక్తి. కాళియందులు దేనికి అంటే భగవంతుడే ఉపాయము అంటే వైరాగ్యానికి చిహ్నము. చీరలు దేనికి అంటే మా అహంకారాన్ని దాచిపెట్టి దాసోహం అనే భావన మాకు కలగాలి కాబట్టి మాకు చీరలు కావాలి. పాలు అంటే భగవత్ కళ్యాణ గుణములు, అన్నము అంటే భగవత్ తత్వము అని చెప్పి ఆండాళమ్మవారు ఈ 7 వస్తువులు ఈ 27వ పాసురంలో అడుగుతుంది. హరే కృష్ణ. జై శ్రీమన్నారాయణ.